ఈరోజు మన విషయంలో ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందము 12వ అధ్యాయము 17, 18 మరియు 19 శ్లోకాల నుంచి చర్చించే ప్రయత్నం చేస్తున్నాం. రుద్రుని యొక్క ప్రకటన జరిగిన తర్వాత రుద్రుడు ప్రజాపతి ఆదేశించినట్టుగానే సంతానోత్పత్తిని కావించాడు. కానీ ఇలాంటి సంతానాన్ని కావించాడు అనేటువంటిది మనము చర్చించుకున్నాం. రుద్రుడి ద్వారా ప్రకటితమైన సంతానము, పుత్రులు పౌత్రులు అందరూ కూడాను సృష్టిని వినాశనం చేయడం మొదలెట్టారు. ఎంతవరకు అంటే బ్రహ్మదేవుడు సైతము వారిచే వేదనకు గురయ్యాడు. ఎంతవరకు అంటే తనని నశింపజేస్తారు అనుకున్నాడు. అందుకని బ్రహ్మదేవుడు రుద్రునితో ఏమని చెప్పాడు? ఓ సురోత్తమ, ఈ స్వభావపు జీవులను సృజించవలసినంత అవసరము నీకు లేదు. తమ నేత్రాల నుంచి ప్రకటితమవుతున్నటువంటి అగ్నిజాల చేత వారు సృష్టి అంతా కూడా నన్ను నశింపజేస్తున్నారు. స్వయంగా నా మీదే వాళ్ళు దాడి చేశారు. అందుకని నువ్వేం చేస్తావంటే, రుద్ర పుత్ర, అందరికీ కూడా మంగళకరమైనటువంటిది, నీకు కూడా ఉత్తమమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి తపస్సునందు స్థిరులోకం అని ఆదేశించాడు. అందుకని మనం చూస్తూ ఉంటాం కదా, భౌతిక జగత్తులో మనకి తెలుసు త్రివిధ కార్యములు. సృష్టి స్థితి లయాల కోసమని బ్రహ్మ, విష్ణువు అండ్ మహేశ్వరుడు అంటే శివుడు ఉన్నారని మనం వేదశాస్త్రాలు అధ్యయనం చేస్తాం. అందుకే గుణావతారాలుగా ప్రకటితమవుతారు. ఎప్పుడైతే సృష్టి మరియు దాని పోషణ జరుగుతున్న సమయంలో ప్రళయ కార్యక్రమాలు చేస్తే వాటికి భంగం ఏర్పడుతుంది కదా. ఆ సమయంలో మరి ప్రకటితమైనటువంటి రుద్రుడు శివుడు ఏం చేయాలి? దాన్ని బ్రహ్మదేవుడు నిర్దేశిస్తున్నాడు. తపస్య కార్యక్రమంలో నిమగ్నవాడు. ఎందుకంటే ప్రళయ సమయంలో మాత్రమే రుద్రుని యొక్క సేవ అవసరమవుతుంది. అంతవరకు కూడా ఆయన ఏం చేయాలి? తపస్సులో నిమగ్నమని ఆదేశించాడు. చూడండి, తపస్సు అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి విషయము. ఇక్కడ బ్రహ్మదేవుడు కూడాను దాన్ని నిర్ధారిస్తున్నాడు. తపస్సు ద్వారా మాత్రమే జగత్తంతా వ్యాప్తి చెంది ఉన్నవాడు, మన హృదయంలో కూడా ఉన్నటువంటి దేవాది దేవుడైన శ్రీకృష్ణుడికి సంబంధించిన పరిజ్ఞానాన్ని జీవులు అవగతం చేసుకోగలుగుతారు. అందుకని ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా రుద్రుడికి దాన్నే విశదీకరించారు. మనం చూస్తూ ఉంటాం కదా, శివుడు మామూలుగా రెండు విధాలుగా కనిపిస్తారు. అనేక సందర్భాల్లో లింగాకారంలో కనబడతారు. ఎక్కడైనా శివుడి యొక్క ప్రతిష్ఠించిన విగ్రహాన్ని మనం చూసినట్టయితే ఆయన ఎలా ఉంటారు? జపయజ్ఞ కార్యక్రమంలో ఉంటారు కదా. యోగ సమాధిలో జపాన్ని చేస్తూ ఉంటారు. చేతిలో జపమాలు కూడా ఉంటుంది. జపం చేస్తూ ఉంటారు. తపస్సులో నిమగ్నమై ఉంటారు. ఇది ఎలా ఆయన చేస్తున్నారని చెప్పబడుతుంది. ఇక్కడ మనకి శాస్త్రంలో చెప్పబడుతుంది, బ్రహ్మదేవుడి ఆదేశించబడ్డారు తపస్సులో నిమగ్నం కమ్మని. అందరూ కూడాను, భౌతిక జగత్తులో ఉన్న జీవులందరూ కూడాను పరిపక్వతను సిద్ధించుకోవాలి అనుకుంటే తపస్సు ద్వారా మాత్రమే పరిపక్వతను సిద్ధించుకోగలుగుతారు. శ్రీకృష్ణుని యొక్క కృపని పొందాలి అంటే తపస్సు చేయడం అత్యంత ఆవశ్యకరమైనటువంటి విషయం. తపస్సు అంటే మనం నిర్వచించుకున్నాం కదా, తపస్సు అంటే స్వచ్ఛందంగా మనకి మనం స్వీకరించేటువంటి అసౌకర్యాలు, భౌతికమైన అసౌకర్యాలు. దేనికోసమని? భగవంతుడైన కృష్ణుని, విష్ణువుని సంతృప్తిపరచడం కోసం స్వీకరించేటువంటి అసౌకర్యాలు. అదే విషయాన్ని బ్రహ్మదేవుడు కూడా రుద్రుడు శివుడికి ప్రబోధించారు. దీన్ని బట్టి మనం అవగతం చేసుకోవాల్సిన విషయం ఏంటి? మనం ప్రతిరోజు దశవిధ నామాపరాధాల్లో చదివేటువంటి అపరాధము శివుడు లేక బ్రహ్మ
మొదలైన దేవతలంతా కూడాను భగవంతుడైన విష్ణువుతో సమానమని కానీ, ఉన్నతులని కానీ భావించడం అపరాధము అని చెప్పబడింది. ఇక్కడ మనకి ఇక్కడ స్పష్టంగా బోధపడుతుంది. బ్రహ్మ ఎక్కడి నుంచి ఉద్భవించాడో మనం నేర్చుకున్నాం. శ్రీకృష్ణుని యొక్క విస్తార రూపాల నుంచి ప్రకటితమైనటువంటి శ్రీ మహావిష్ణువు నుంచి ప్రకటించిన గర్భోదక సాయి విష్ణు యొక్క నాభి కమలం నుంచి ఉద్భవించారు బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు నుదుటి నుంచి ఉద్భవించాడు శివుడు. చూడండి, అందుకని రుద్రునికి కూడా బ్రహ్మదేవుడు తపస్సులో నిమగ్నం అని చెప్పాడు. మహాజనోయన గతాసు పంత. రుద్రుని సంతతి చేత విసుగుతించిన బ్రహ్మదేవుడు ఏమనుకున్నాడు? సృష్టిని అంతా వీళ్ళు ఇప్పుడే నాశనం చేసేలా ఉన్నారు, తనను కూడా వీళ్ళు మింగేసేలా ఉన్నారు. అంత విపరీతంగా ప్రజాభివృద్ధిని చేయొద్దు. ఎందుకనంటే రుద్రునిచే ప్రకటితమైనటువంటి జీవులంతా కూడాను ఎలాంటి గుణాన్ని వ్యక్తీకృతం చేస్తున్నాడు? తమో గుణము, రజోగుణాన్ని ప్రభావితం చేస్తుంది, దాన్ని వ్యక్తీకరిస్తున్నారు. అందుకని అలాంటి రుద్రుని నువ్వు ప్రకటితం చేయకు అని స్వయంగా బ్రహ్మదేవుడు మళ్ళీ శివుని రుద్రుడిని ఆదేశించారు. మరి ఏం చేయాలి? ఇప్పుడు రుద్రుడు ప్రకటితమయ్యాడు, ఏం చేయాలైనా ఆయనకు ఒక కార్యక్రమాన్ని ఇచ్చాడు. ఏ కార్యక్రమం ఇచ్చారు? తపస్సులో నిమిత్తం కమ్మని. అందుకని మనం చూస్తున్నాం కదా, శివుడు ఎప్పుడు కూడాను ధ్యానమగ్నుడే అంటాడు. అందుకని రుద్రత్వాన్ని స్వీకరించి చేసేటువంటి అనేక రకమైన కార్యక్రమాల్ని నిలిపివేయాలని రుద్రుడికే కాదు, రుద్రుడి యొక్క సంతానానికి, రుద్రుడిని పాటించేటువంటి అన్యాయాలకు కూడాను పరోక్షంగా ఉపదేశించినట్టుగా మనకి ఇక్కడ బాధపడుతుంది. ఇతర దేవతలందరూ కూడాను భగవంతుడితో సమానులు అనే భావాన్ని కలిగి ఉండడము అపరాధ భావం అని మనము నేర్చుకుంటాం. భగవద్గీతలో సూత్రప్రాయంగా చెప్పిన విషయము, సూత్రాలుగా చెప్పిన విషయము, దాన్ని వివరణాత్మకంగా మనకి శ్రీమద్ భాగవతంలో విశ్లేషించి చెప్పడం జరిగింది. బ్రహ్మ గాని శివుడు గాని వాళ్ళ ఉనికి అనేటువంటిది భగవంతుడైన శ్రీకృష్ణుడి మీద ఆధారపడి ఉంది. ఎంతవరకు అంటే ఇవన్నీ నేర్చుకుంటాం కదా, శ్రీ మహావిష్ణువు కూడాను శ్రీ మహావిష్ణువు నుంచి ఉద్భవించేటువంటి క్షీరోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, వీళ్ళంతా కూడాను భౌతిక జగత్తులో ప్రకటితమై మళ్ళీ అప్రకటితమవుతూ ఉంటారు అని చెప్పబడి, వీళ్ళందరికీ మూలస్థానం ఏంటి? ఎక్కడి నుంచి ప్రకటితమవుతున్నారు? వీళ్ళంతా శ్రీకృష్ణుడి నుంచి ప్రకటితమవుతున్నారు. శ్రీకృష్ణుని విస్తార రూపాల నుంచి ప్రకటితమవుతారు. చతుర్వ్యూహంలోని సంకర్షణుడి నుంచి ప్రకటితమవుతారు. అన్నిటికీ మూలకారకుడు ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. అన్నిటికీ కారణభూతమైన వాడు శ్రీకృష్ణ భగవాన్. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. శ్రీకృష్ణుని పరిపూర్ణంగా ఆరాధించినప్పుడు మాత్రమే, శరణాగతి పొందినప్పుడు మాత్రమే జీవాత్మ భౌతిక జగత్తు నుంచి బయటపడగలుగుతుంది. మిగిలిన ఎవరిని కూడా ఆరాధించినా కూడా, బ్రహ్మని ఆరాధించినా, శివుణ్ణి ఆరాధించినా, ఇంకా ఎవరిని ఆరాధించినా, బ్రహ్మశివుడు దేవతల్లో అత్యుత్తమైన దేవతలుగా పరిగణించబడతారు. వాళ్ళిద్దరిని ఆరాధిస్తే కూడాను శివుని ఏమని పిలుస్తారు? మహాదేవుడు, దేవుళ్ళందరిలో కూడా గొప్పవాడు. నిస్సందేహంగా నిజమది. శివుణ్ణి ఆరాధిస్తే కూడాను భౌతిక జగత్తు నుంచి బయటపడినట్టుగా మనకి బోధపడతాం. శివుణ్ణి ఆరాధించిన వాళ్ళంతా కూడాను ఏ తత్వాన్ని కలిగి ఉన్నట్టు మనకి బోధపడుతుంది? మామూలుగా అందరూ కూడాను రాక్షస ప్రవృత్తిని పెంచుకున్న వాళ్ళుగా, భౌతికత్వాన్ని పెంచుకున్న వాళ్ళుగా కనబడుతుంది. శివుడు ఆ పని చేయమని చెప్పలేదు, కానీ అలాంటి
తత్వాన్ని కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే శివుడు వైపు ఆకర్షితులే. శివుడు కూడా కరుణతో ఏం చేస్తాడు, అలాంటి తత్వం ఉన్న వాళ్ళందరినీ కూడాను ఆ స్థితి నుంచి ఉన్నత స్థితికి రావడానికి కావలసినటువంటి పరిస్థితిని కల్పిస్తారు. శివుడు ఎంతటి కరుణామయుడు ఒక విధంగా చెప్పాలి అంటే, అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్న జీవాత్మను భూత ప్రేత పిశాచాలుగా మారి కనీసంగా శరీరాన్ని కూడా పొందలేకుండా భయంకరమైన వేదన అనుభవిస్తున్నటువంటి ఆ జీవుల్ని ఉద్ధరిస్తాడు రుద్రుడు, శివుడు. కానీ స్వభావరీత్యా రుద్రుడు ఎలాంటి ప్రళయకారకుడు, ప్రళయాన్ని సృష్టిస్తాడు. దాన్ని శాంతింపజేసేటువంటి విధానం ఏదైనా ఉన్నది అంటే అది తపస్య. శ్రీల ప్రభుపాదులు గారు అందుకనే చెప్తారు, భౌతిక జీవనంలో కూడా వ్యక్తులు అనేక రకాలుగాను అత్యంత ఉన్నత స్థానాల్లో ఉన్న రాజకీయవేత్తలు కానివ్వండి, శాస్త్రవేత్తలు కానివ్వండి, తత్వవేత్తలు కానివ్వండి, ప్రపంచ శాంతి కోసం పరిపరి విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. మరికొందరు ఆధ్యాత్మిక జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాము అని చెప్పుకునేటువంటిది తాత్వికలు కూడాను ఏం చేస్తుంటారు, రకరకాల యజ్ఞాలు, యాగాలు చేస్తూ ఉంటారు. మంచిదే చేయడం వల్ల, కానీ ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క రకమైనటువంటి యజ్ఞాలు నిర్దేశితం చేయబడ్డాయి. శాస్త్రబద్ధమైనటువంటి శాస్త్ర సూచనని మన జీవితంలోకి అన్వయించుకున్నట్టయితే నిజంగా మనము వ్యక్తీకృతం చేసింది మనం ఏదైతే ఆకాంక్షిస్తున్నామో అది మనకి లభ్యమవుతుంది. ఇక్కడ యజ్ఞయాగాదుల్ని ఏ యజ్ఞయాగాదులు నిర్వర్తించాలని చెప్పబడింది? కలియుగంలో చేయవలసిన ఏకైక యజ్ఞం హరే నామ, హరే నామ, హరే నామ ఇవ కేవలం కలో నాస్తేవా 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 గతినదా. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. ఇది కలియుగంలో చేయవలసినటువంటి యజ్ఞం. ఆ యజ్ఞాన్ని చేసామనుకోండి, నిష్టగాను భౌతిక క్లేశాలన్నీ తొలగిపోతాయి. చాలా ప్రామాణికమైన, ఆచరణయోగ్యమైన, చేయవలసిన ప్రక్రియ. దురదృష్టకరమైన విషయం ఏమిటి అంటే, జగత్తులో అన్నింటినీ చూడండి ప్రయత్నిస్తారు వ్యక్తులు, శాంతియుత జీవనాన్ని పొందాలంటే, ఆనందంగా ఉండడానికి అన్ని ప్రయత్నిస్తారు. అతి సులభంగా చేయగలిగినటువంటి కృష్ణ చైతన్యాన్ని మాత్రం స్వీకరించారు. ఇది దౌర్భాగ్యం. ఎలాగైతే మాయాప్రహిత జ్ఞాన ఆసురం భావమాశ్రిత అని చెప్పారు కదా, పెద్ద విజ్ఞానులుగా, పండితులుగా కనబడుతూ ఉంటారు, కానీ వాళ్ళ జ్ఞానం అంతా కూడా మాయచే అపహరించబడుతుంది అని చెప్పారు మనకి భగవద్గీతలో. గొప్ప శాస్త్రవేత్తలుగా లేకపోతే తత్వవేత్తలుగా కనబడేటువంటి వ్యక్తులు కూడా చూడడానికి ఆహా ఎంత గొప్ప మేధావి అన్నట్టుగా కనబడుతుంది. పిహెచ్డి, డబుల్ పిహెచ్డి, ట్రిపుల్ పిహెచ్డి చేసిన వాళ్ళు కూడాను సత్యాన్ని సక్రమంగా ఇక్కడ అతి సులభంగా తెలుసుకునే విధంగా ఇచ్చారు, కానీ దాన్ని స్వీకరించారు. అన్వేషించి ఏదో కొత్తగా కనుక్కోవాలి అనుకుంటారు. ఎలాంటి ప్రక్రియలు నిమగ్నం ఏంటారంటే, శిల ప్రభుపాదులకు ఉదాహరణ ఇస్తారు. ఎంత సుదీర్ఘంగా ఉంటుందంటే, మొదటిసారి చదివినప్పుడు ఒక ఉదాహరణ కనబడుతున్నప్పటికీ దానిలో నిగూఢమైన తత్వం కూడా ఇమిడి ఉండేలాగా శిల ప్రభుపాదులు తన ఉదాహరణలు కూడా మనకి అందజేస్తారు. ఏమో చెప్తారు, గులాబ్ జామున్ ఉందనుకోండి, దాన్ని తీసుకొని నోట్లో వేసుకుంటే తీపిగా ఉంది, తీపి తెలిసిపోయింది. అంత సులభంగా తెలిసేదానికి దాన్ని తీసుకెళ్లిపోయి శాస్త్రవేత్త ఏం చేస్తాడు, ఓ ఇది తీయగా ఎందుకుంది అని ల్యాబొరేటరీలో దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి దాన్ని విశదీకరించి, దానిలో ఎన్ని గ్లూకోజ్ కణాలు ఉన్నాయి, ఎన్ని సుక్రోజ్ కణాలు ఉన్నాయి, అవి ఎలా కలిశాయి, ఆ కలయికతో తీపి అనేటువంటిది ఏర్పడుతుందా, ఏర్పడదా, ఇప్పుడు ఇది ఎలా ఎంత కష్టపడ్డాము, ఇవన్నీ కలిస్తే ఏమి ఏర్పడుతుందా, తీపి అని కూడా తెలియదు తీసుకెళ్ళిపోయినప్పుడు, అది కదా తీసుకెళ్ళి పరిశోధన చేస్తే అది రుచి ఎలా ఉంటుంది అని ఇలా పరిశోధించి తెలుసుకోవాలి. ఎందుకంత మూర్ఖత్వం? రుచి కదా తెలియాల్సింది. హాయిగా తీసి నోట్లో వేసుకోమొక్కది, అయిపోయింది, క్షణంలో తెలిసిపోయింది కదా, తీగా ఉంది, బాగుంది. అలాగే సృష్టి రహస్యాన్ని తెలుసుకోవాలి అనుకుంటే, భగవత్ సృష్టి ఎలా ఆవిర్భవించింది, మనం ఎవరమే, భగవంతుడు ఎవరు, అసలు ఎలా ఆవిర్భవించింది, దానికి కారణభూతమైన వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఆ కారణభూతమైన వ్యక్తికి మనకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవడానికి రకరకాల ప్రయోగాలు, అంతరిక్షంలోకి స్పుత్నికులు ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడాలు, విపరీతమైన కష్టపడి కోటాను కోట్ల ధనాన్ని వెచ్చించి సమయాన్ని వృధా చేసుకొని ఎన్ని కోట్ల మంది జీవితాన్ని వృధా చేసి సత్యం అని తెలుస్తున్న దాన్ని స్వీకరించకుండా మళ్ళీ ఏదో ప్రయత్నం చేయడం, అది ఏది మూర్ఖత్వం.
ఇలాంటి మూర్ఖత్వం నుంచి బయటపడిపోయి సత్యాన్ని మనము అతి సులభంగా మనకి అందించబడిన విధానాన్ని స్వీకరించి దాన్ని జీవితంలోకి అన్వయించుకున్నట్టయితే అతి సులభంగా మనం పరిపక్వ స్థితిని చేరుకోగలుగుతాము. భౌతిక జగత్తులోని మూర్ఖతను చూసినట్టయితే సత్యం మనకి బోధపడినప్పుడు భౌతిక జగత్తులోని మూర్ఖతని చూసినట్టయితే ఆశ్చర్యం కలుగుతుంది. ఎవరి మూర్ఖతను అక్కర్లేదు, మన్ని మనం విశ్లేషించుకున్నట్లయితే అనేక పర్యాలు మనం చేసేటువంటి ప్రక్రియలు ఎంత మూర్ఖతని వ్యక్తీకృతం చేస్తే బోధపడుతుంది. దానికి కారణభూతమయ్యేది ఏమిటి? నిజానికి నన్ను నేను ఈ శరీరంతో గుర్తించడం. ఎంతకాలం వరకైతే నన్ను నేను ఈ శరీరంతో గుర్తిస్తానో అంతకాలం వరకు కూడాను భౌతికత్వంలో కూరుకుపోయి మూర్ఖత్వంతోని జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాను. అహం బ్రహ్మాస్మి, నేను ఈ శరీరం కాదు ఆత్మ అని తెలుసుకున్నప్పుడు మాత్రమే మనము ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి కావలసినటువంటి పరిస్థితికి మెరుగుపరచబడతాం. ఈ పరిజ్ఞానాన్ని మనకు అందిస్తున్నటువంటి ఏకైక తత్వము, జీవనము ఏదైనా ఉంది అంటే కలియుగంలో కృష్ణ చైతన్యం మాత్రమే. అందుకని మనకి ఆచార్యులు దీన్ని శ్రీకృష్ణుడే స్వయంగా తానే ప్రబోధించినటువంటి భగవద్గీత యొక్క సారాంశాన్ని జీవుడు అవగతం చేసుకుని జీవించడం లేదని గ్రహించి స్వయంగా తానే కలియుగంలో తానే తన భక్తుడిగా ప్రకటితమై తాను ప్రబోధించినటువంటి నియమాన్ని ఎలా పాటించాలో మనకి విశదీకరించి పాటించి అనుసరించి చూపించి చెప్పారు. చైతన్య మహాప్రభు అనుయాయులు షడ్గోస్వాములు మనం ఇవాళ చెప్పుకున్నాం కదా నిన్న మీకు. శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ 7వ గోస్వామి కూడా ఎంత కష్టపడి దాన్ని ప్రబోధించడానికి ప్రయత్నం చేశారు అని మనం చర్చించుకున్నాం. ఆచార్యులంతా కూడాను, వైష్ణవాచార్యులంతా కూడాను కృష్ణ యొక్క ప్రబోధనలు వ్యక్తులందరికీ అవగతమయ్యేలా యథాతథంగా. చూడండి, భౌతిక జగత్తు ఎంత భ్రమితం చేస్తుంది అంటే మనం ఇవాళ చెప్పుకున్నాం కదా, బైసాఖి అనేటువంటి వ్యక్తి ఏ కాలంలో, అది 19వ శతాబ్దం ఆరంభంలో జరిగింది. 18వ శతాబ్దం చివరిలో జరిగినటువంటిది. 19వ శతాబ్దం ఆరంభంలో జరిగినటువంటి సంఘటన. భక్తి వినోద్ ఠాకూర్ ఎదుర్కొన్నటువంటి ఆ వ్యక్తి ఎంతటి శక్తిమంతుడో చూడండి. యోగలో ఉత్తమ పరిపూర్ణతని సాధించుకొని తన వెంట్రుకల ద్వారా అగ్నిని ప్రజ్వలింపజేసి, నిజంగానే అగ్ని అది కాలుతుంది, దాన్ని అలా వ్యాప్తి చెందించాడు. దాన్ని చూస్తే మామూలుగా వ్యక్తులంతా ఏమంటారు, ఆహా ఎంత శక్తిమంతుడు, నిజంగానే చాలా గొప్ప శక్తిమంతుడు. అది సత్యం కూడా అసత్యం కూడా కాదు, శక్తిమంతుడే. కానీ అది ఎక్కడి నుంచి తనకు వచ్చింది అనేటిది మర్చిపోయి అహంకారంతో, ఆధిపత్య దూరంతో తానే అధిపతిని, భగవంతుని అనే భావాన్ని వ్యక్తీకృతం చేస్తారు. చూడండి, అది భౌతిక జగత్తులో ఇప్పుడు కలియుగంలో ఉన్న జీవులందరిలో కూడా ఉంది ఈ విషయం. కాకపోతే పూర్వాశ్రమంలో ఇలాంటి ఆలోచనని దీర్ఘంగా కలిగి ఉన్నటువంటి వ్యక్తులు, పాపభూయిష్టమైన కర్మలను యుక్తమయ్యేటువంటి వ్యక్తులు అతి కొద్ది మంది ఉండేవారు. మళ్ళీ ఎలా ఉండేవారు వాళ్ళు? అత్యంత శక్తివంతులుగా ఉండేవారు. ఎంతవరకు అంటే ప్రకృతిని కూడా నియంత్రించేటువంటి శక్తిని కలిగి ఉన్నారు. కానీ కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు ఉన్నా కానీ అల్పులు. మరి ఒకరు ఇద్దరిలో కూడా అలాంటిది కాదు, అందరిలో కూడా అలాంటి భావనే ఉంది. అందుకనే జనులందరినీ ఉద్ధరించడం కోసమని కృష్ణుడి చైతన్య మహాప్రభువు ప్రకటితమై తన ప్రబోధనని ఎలా అనుసరించాలో అనుసరించి చూపించారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. దాన్ని ఎలా నిర్వర్తించాలో చెప్పారు. చూడండి, ఆచార్యులంతా ఎంత కృపామయులు అంటే, కృష్ణుడు ఎంతో కృపామయుడు, కృష్ణుడి కన్నా కృపామయులు ఆచార్యులంతా కూడా భక్తులు.
కృష్ణుడి కృపని మనకి విశదీకరించి చెబుతారు. మన్మనాభ మద్భక్తో మధ్య జీవాం నమస్కారం. అనుక్షణం కూడా కృష్ణుని చూసే విధానం, కృష్ణుడు ప్రబోధించింది మనకి మన స్థాయిలో అవగతం చేసుకున్నాడని చెప్తారు. మనమున్న స్థాయిలో ఆధ్యాత్మిక జీవనాన్ని ఆరంభించే విధానము మనకు ప్రబోధించారు కృష్ణ చైతన్య జీవన విధానం. ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులైనా కూడాను ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగించడానికి కృష్ణ చైతన్యం ఎంత ఉపయుక్తంగా ఉంటుందో మనకి ప్రబోధించడం జరిగింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మహామంత్రం చెప్పించడం నేను కష్టమైన విషయం చెప్పండి. ఎవరైనా జపించగలరు. శ్రీల ప్రభుపాదులు వారు అనేక సందర్భాల్లో చెప్తారు, 3 సంవత్సరాల బాలకుల దగ్గర నుంచి 100 సంవత్సరాలు ఆపైబడిన వృద్ధుల వరకు కూడా హాయిగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించవచ్చును. జపించడానికి ఎలాంటి నియమాలు నిబంధనలు కూడా లేవు. ప్రతి వాళ్ళు కూడా జపించవచ్చును. దీన్ని జపించడానికి నాకు ఎవరో నన్ను అభ్యంతర పెడుతున్నారని చెప్పడానికి కూడా ఆస్కారం లేకుండా ఎలా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించవచ్చును? దానికి విధించిన నియమం కూడా ఎలా ఉంది? మన నోరు మన చెవి ఉంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు. నోరు చెవి ఎవరు లాక్కెళ్ళిపోతున్నారు చెప్పండి? హరే కృష్ణ 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 హరి హరి హరే రామ 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 హరే హరి, హరే కృష్ణ 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 హరి హరి హరే రామ 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 హరే హరి. దీనికి ఏమీ అక్కర్లేదు. ధనము అక్కర్లేదు, విజ్ఞానము అక్కర్లేదు, వారి యొక్క అనుమతులు అక్కర్లేదు, ఎలాంటి ఖర్చు లేదు. మరి సహజంగా భగవంతుడిచే అందించబడినటువంటి శక్తి, మాట్లాడే శక్తి, వినే శక్తి. ఎంత సులభంగా మనము భక్తిత్వ సేవలో నియుక్తమై కృష్ణభావాన్ని స్వీకరించి ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి అనువైన పరిస్థితులు మనకు కల్పించబడ్డాయి. కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడానికి ఎలాంటి సంశయాన్ని కలిగి ఉండక్కర్లేదు. పరిపూర్ణమైన విశ్వాసంతో మనం దీన్ని స్వీకరించామనుకోండి, కష్టం కాదు, ఇది చాలా సులభం. చాలా మంది అనుకుంటారు, అయ్యో నేను చేయలేను అనుకుంటారు. ఏం కంగారు పడక్కర్లేదు. మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు స్వీకరించడం మొదలెట్టి, ముఖ్యంగా చేయవలసింది ఏమిటి? హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం, శ్రవణము, నిత్యం భాగవత సేవ, ప్రతిరోజు కూడా భగవద్గీత భాగవతం నుంచి శ్రవణం చేయడం అనే కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా మనం కొనసాగించినట్టయితే ఖచ్చితంగా మనం కృష్ణ చైతన్యవంతులం అవుతాం. ఇలాంటి వాళ్ళైనా పర్వాలేదు, పూర్వాశ్రమంలో ఎలాంటి జీవన విధానాన్ని కొనసాగించిన వాళ్ళైనా కూడాను, ఎలాంటి పాపభూయిష్టమైన కార్యక్రమాలు నిమగ్నమైన వ్యక్తులైనా సరే, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము, కృష్ణనామాన్ని శ్రవణం చేయడము, కీర్తనలు వినడం అనే ప్రక్రియలో నిమగ్నమే అనుకోండి, భగవద్గీత భాగవతాన్ని అధ్యయనం చేయడం అనే ప్రక్రియలో నిమగ్నమైనట్టయితే అతి సులభంగా భౌతిక క్లేశాల నుంచి బయటపడమే కాకుండా భ్రమపూరిత జీవనం నుంచి ముక్తులవుతారు. బ్రహ్మపూరిత జీవనం నుంచి ముక్తులవడం అంటే అర్థం ఏంటి? నేను ఈ శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకొని ఆత్మస్థాయిలో జీవనాన్ని కొనసాగించడము. ఈ ఒక్క విషయం మనకి బోధపడింది అనుకోండి, భౌతిక జగత్తులోని క్లేశాలన్నీ కూడా తక్షణం తొలగిపోతాయి. భౌతిక జగత్తులోని క్లేశాలన్నీ కారణభూతమైనది ఏమిటి? భగవంతుడైన కృష్ణుని మర్చిపోవడము, మనమే అధిపతులమనే భావనతోని జీవనాన్ని కొనసాగించడం. అన్ని రకాల క్లేశాలకి కారణము కృష్ణుడితో మనకున్న అనుబంధాన్ని మర్చిపోవడం, కృష్ణుని మర్చిపోవడం. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా మనం ఏం చేస్తున్నాము? ఆ మర్చిపోయిన సంబంధాన్ని పునఃస్థాపితం చేసే ప్రయత్నం ఆరంభిస్తున్నాం. వెంటనే కృష్ణుడు తన కృపని, కరుణని మనకి ప్రసాదిస్తాడు. వ్యక్తిగతంగా మనందరికి కూడా ఎవరైనా సరే ఒక 6 మాసాలు అంతకన్నా ఎక్కువ నుంచి నిష్ఠగా జపయజ్ఞ కార్యక్రమం నిమగ్నమైనటువంటి వ్యక్తులు ఖచ్చితంగా జాగ్రత్తగా తమ జీవితంలోకి తొంగి చూసినట్టయితే వాళ్ళకి తెలుస్తుంది, ఎవరికి చెప్పక్కర్లేదు. వాళ్ళ జీవనంలో వచ్చినటువంటి మార్పులు ఏమిటో నిజాయితీగా ఆత్మావలోకనం చేసుకున్నట్టయితే మనకు తెలుస్తుంది. పెద్ద పెద్ద నేరాలు చేసే తత్వం లేకపోయినా చిన్న చిన్న పొరపాట్లు, లేకపోతే పాపోపిష్టమనకలు నియుక్తమైనటువంటి కూడా మెల్లిమెల్లిగా మన జీవనం నుంచి తొలగిపోయే విధానాన్ని మనమే స్పష్టంగా మన జీవితంలో చూడవచ్చు. కృష్ణ చైతన్యం యొక్క ప్రాశస్తం అదే. హరే కృష్ణ మహామంత్రాన్ని నిష్ఠగా జపిస్తున్నాం, అతి శీఘ్రంగా ఈ ప్రక్షాళన, శుద్ధీకరణ అనేటువంటిది జరుగుతుంది.
మనం దానికి చేయవలసిన పనంతా ఏమిటి? ఉత్తమమైన స్థాయిలో లేకపోయిండవచ్చు, పర్వాలేదు. కానీ శ్రీకృష్ణుని యొక్క ప్రబోధనలు, చైతన్య మహాప్రభు కృప వల్ల, వైష్ణవాచార్యుల కృప వల్ల, శ్రీల ప్రభుపాదుల వారి కృప వల్ల మనకు అందించబడింది. మనం చేయవలసిందల్లా ఏమిటి అంటే, ఆ నియమాన్ని మన జీవితంలోకి అన్వయించుకుని దాని ప్రకారంగా జీవించడమే. తద్వారా ఏం జరుగుతుంది? శుద్ధీకరణ అనేటువంటిది ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా జరిగిపోతుంది. ఇది కృష్ణ చైతన్యం యొక్క ప్రాశస్త్యం. అందుకని ఎలాంటి సంశయం లేకుండా పరిపూర్ణమైన విశ్వాసంతో ఎవరైతే కృష్ణ చైతన్యాన్ని తమ జీవితంలోకి అన్వయించుకుని జీవనాన్ని కొనసాగిస్తారో, ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. శిల ప్రభుపాదులు చెప్తారు, మీరు ఎంత నిష్ఠగా దాన్ని జపిస్తున్నారో దాన్ని బట్టి అంత శీఘ్రంగా మీ జీవితంలో పరిణతిని, పరిపక్వతని, ప్రశాంతతని ఆస్వాదించగలుగుతారు. అందుకని ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా రుద్రుడికి ఏమని సలహా ఇచ్చాడు? తపస్సులో నిమగ్నం కమ్మని ఇచ్చాడు. తపస్సు అంటే ఎవరి గురించి చేసేటువంటిది తపస్య? నారాయణుడు, విష్ణువు, శ్రీకృష్ణుడి గురించి చేసేదే తపస్య. అది ఎవరికి ఇవ్వబడింది? మహాదేవుడికి ఇవ్వబడినటువంటి సూచన. చూడండి, ఆ సూచనని ఎవరిచ్చారు? బ్రహ్మోద్భవ గౌడీయ సాంప్రదాయానికి అధిపతి ఎవరి నుంచి అయితే ఆరంభమైందో, బ్రహ్మదేవుడి నుంచి ఆరంభమైంది కదా, బ్రహ్మదేవుడు రుద్రుడికి ఆ సందేశాన్ని ఇచ్చారు. మరి సహజంగానే మహాజనయన గతాసు పంత, అలాంటి మహాజను నుంచి వ్యక్తిగతంగాను ఆ సూచనని పొందినటువంటి రుద్రుడు పరమోత్కృష్టమైన భక్తుడంలో సందేహమే ఉంది. అందుకని ఏమని చెప్పడం జరిగింది? వైష్ణవానాం యథా శంభు, వైష్ణవులో అత్యుత్తమైన వైష్ణవుడు శంభు, శివుడు, రుద్రుడు. పరమోత్కృష్టమైన వైష్ణవుడిగా మారిపోయారు ఎప్పుడైతే బ్రహ్మదేవుని యొక్క ఆదేశాన్ని స్వీకరించి తపో యజ్ఞంలో నిమగ్నమైపోయారు. అదే బ్రహ్మదేవుడి ద్వారా ప్రకటితమైనటువంటి, పరంపరాగతంగా ప్రకటితమైనటువంటి ఈ సత్యాన్ని మనం కూడా స్వీకరించి పాటించినట్టయితే మనం కూడా పరిపక్వతను సిద్ధించుకుంటాం. ఎలాంటి సందేహం లేదు దాంట్లో. పరంపరాగతంగా వ్యక్తిగతమైనటువంటి సమాచారానికి ఉన్నటువంటి ప్రాశస్త్యం అదే. బ్రహ్మదేవుడి యొక్క ఆదేశం కూడా ఎక్కడి నుంచి ఆయన స్వీకరించారు? స్వయంగా కృష్ణుడి నుంచి పొందినటువంటి పరిజ్ఞానం. హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ చైత్య గురువుగా బ్రహ్మదేవుడికి ఆ జ్ఞానాన్ని సంప్రాప్తింపజేశారు. అలా పరిజ్ఞానాన్ని సంతరించుకున్నటువంటి బ్రహ్మ ద్వారా పరంపరాగతంగా మనకు కూడా ఆ పరిజ్ఞానం అందించబడింది. బ్రహ్మోద్భవ గౌడీయ సాంప్రదాయం, అదే సంప్రదాయానికి చెందినవాడు మనమంతా కూడా. రూప గోస్వామి ప్రభుపాదులు, చైతన్య మహాప్రభు తద్వారా షడ్గోస్వాముల్లో ఆద్యుడైనటువంటి రూప గోస్వామి ప్రభుపాదుల వారి కృప వల్ల మనకంతా కూడాను ఈ పరిజ్ఞానము పుస్తక రూపంలో అందించబడింది. దాన్ని పరంపరాగతంగా శ్రీల ప్రభుపాదుల వారు మనకి మన దాకా తీసుకొచ్చి ఇచ్చారు. మనం చేయవలసిందల్లా ఏమిటి ఇప్పుడు? మరి ప్రభుపాదుల వారిచే నిర్దేశితం చేయబడినటువంటి ఈ నియమాన్ని మన జీవితంలోకి అన్వయించుకుంటే చాలు, పరిపూర్ణమవుతుంది. అంత సులభతనం చూడండి. చాలా కష్టమైనటువంటిది జనులకి సామాన్యంగా లభించినటువంటిది. బహునాం జన్మనామంతి జ్ఞానవామాం ప్రపంచతి వాసుదేవ సర్వమితి సమాత్మ మనుష్యానాం సహస్రేషు కచ్చిత్యతతి సిద్ధ. అతి దుర్లభమైనటువంటిది అతి సులభంగా లభిస్తుంది. స్వీకరించకపోవడము అనేటువంటిది మూర్ఖతకి పరాకాష్ట. ఎలాగైతే ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ చెప్తారు చూడండి. శాస్త్రవేత్తలు గులాబ్ జామున్ ఇస్తే హాయిగా నోట్లో వేసుకొని దాని రుచిని చెప్పేయచ్చు క్షణంలో. చిన్నపిల్లైనా చెప్పేస్తారు పెద్ద కష్టం లేకుండా. కానీ దాన్ని అత్యంత కష్టసాధ్యమైన విషయంగా ఎలా చేస్తారు? దాన్ని తీసుకెళ్ళి దాన్ని విడదీసి విడగొట్టి ప్రయోగాత్మకంగా ఏదో చేసేసి దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసి ప్రయోగాలు చేసేసి దాని రుచిని కనుక్కునే ప్రయత్నం చేయడం మూర్ఖత్వం. అలాంటిది సృష్టికి సంబంధించిన పరిజ్ఞానాన్ని కానీ మనకు సంబంధించిన పరిజ్ఞానాన్ని అతి సులభంగా మనం తెలుసుకునే విధానం మనకి వేదశాస్త్రాలు అందించబడింది. దాన్ని యథాతథంగా స్వీకరిస్తే తక్షణం తెలిసిపోతుంది. చూడండి, ఎందుకని శ్రీల ప్రభుపాదుల వారి కృపని మనం పొందాం కాబట్టి ఆ కృపని మనము స్వీకరించి దాని ప్రకారంగా జీవనాన్ని కొనసాగించినట్టయితే అతి సులభంగా
సత్యాన్ని సంగ్రహించగలుగుతాం. నిజంగా సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే విశుద్ధమైనటువంటి వైష్ణవులు మాత్రమే. కృష్ణ చైతన్యంలో జీవనాన్ని గడుపుతున్నటువంటి విశుద్ధమైన భక్తులకి మాత్రమే సత్యం తెలుసు. చూడండి, మనకు తెలుసు కదా ఈ సృష్టి ఎలా ప్రకటితమైందో మనందరికీ తెలుసును. భాగవతంలో చెప్పబడింది. పరంపరానుగతంగా మనం స్వీకరించాము. సత్యం మనకి బోధపడింది. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. అన్ని కారణాలకి కారణభూతమైన వాడు శ్రీకృష్ణుడు. అన్ని కూడా శ్రీకృష్ణుడి వ్యక్తిగతమవుతున్నాయి. చక్కగా ఏ శాస్త్రవేత్త కూడా చెప్పలేనటువంటి ఇంకా కూడాను దాన్ని అవగతం చేసుకోవడానికి రకరకాల తంటాలు పడుతూ ఉన్నారు. జీవితం అంతా కూడా ఒక జీవితం కాదు, కొన్ని కోటాను కోట్ల జీవితాలు, కోటాను కోట్ల సంవత్సరాల నుంచి మానసిక కల్పన ద్వారా సత్యాన్ని సంగ్రహించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కృష్ణ భక్తిని స్వీకరించిన వ్యక్తులకి ఎంత శీఘ్రంగా సత్యం బోధపడుతుంది చూడండి. భౌతిక జగత్తులోని ఆధునిక విజ్ఞాన శాస్త్రం యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే మృత్యుని జయించడం. మృత్యుని జయించే విధానం మనకి ప్రబోధించడం జరిగింది. మృత్యుని జయించాలి అంటే మళ్ళీ శరీరాన్ని పొందకూడదు. భౌతిక జగత్తులోకి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా మృత్యువును స్వీకరించవలసినదే. అది స్పష్టంగా చెప్పబడింది, మనకు కనబడుతుంది కూడా. ఇది మృత్యులోకము అని చెప్పబడింది. అందుకని ఇక్కడ మృత్యువును జయించడం అనేది సాధ్యం కాదు. ఎప్పుడూ ఉండేటువంటిది ఎవరైనా ఉన్నారు అంటే అది మృత్యువు మాత్రమే. మిగిలిన వాళ్ళంతా కూడాను మృత్యువాత పడవలసింది. అందుకని మృత్యువుని జయించాలి అంటే ఏంటి? ఈ పరిసరాలకు కూడా మనం రాకూడదు. పరిసరాల్లోకి రావడానికి కారణం ఏంటి? జన్మ. మరొక శరీరాన్ని పొందడం వల్ల జగత్తులోకి ప్రవేశిస్తున్నాము. మళ్ళీ జన్మ అంటే లేదనుకోండి, అప్పుడు మృత్యువే లేదు. మృత్యువుని జయించే విధానం ఎంత సులభంగా చెప్పేశారు. మరి మరో జన్మ లేకుండా ఉండాలి అంటే ఏంటి? ఆధ్యాత్మిక జగత్తులకు ప్రవేశించాలి. అక్కడ ప్రవేశించాలంటే ఏం చేయాలి? హృదయ శుద్ధీకరణ జరగాలి. మన నిజస్థితి మనం తెలుసుకోవాలి. అది ఎలా సాధ్యమవుతుంది? ఆ సాధ్యాసాధ్యాల వివరాన్ని కూడా మనకి అతి సులభంగా మన జీవితంలోకి అన్వయించుకునే దాన్ని సాధ్యపరుచుకునే విధానాన్ని మనకి ప్రబోధించారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది పెద్ద కష్టమైన విషయం కాదు జపించడం. కృష్ణ ప్రసాదాన్ని భుజించడం అదేమైనా కష్టమా? కొంత అయితే, కొంత సవరణ అవసరమైతే అవ్వచ్చు దీంట్లో. ఏంటి, పూర్వాశ్రమంలో అది భుజించే అలవాటు లేకుండా ఉన్నారనుకోండి, పెద్ద కష్టం కాదు, కొద్ది సవరణలు అంతే. భుజించకుండానే ఉండమంటే కష్టం అనుకోవాలి. అది ఎలా కుదురుతుందండి అంటే అర్థం ఉంది. భుజించకుండా ఉండడం చెప్పలేదు. భుజించే ప్రతి పదార్థాన్ని భగవంతునికి సమర్పించి, కృష్ణుడికి సమర్పించే దాన్ని, ఆ ప్రసాదాన్ని, ఆ భోగాన్ని ప్రసాదంగా స్వీకరించమని చెప్పారు. ఏమి కృష్ణుడికి దేన్ని సమర్పించగలుగుతాం అది కూడా వివరించి చెప్పారు. పత్రం పుష్పం ఫలం తోయం యోమై భక్త ప్రణిషతి. ప్రేమపూర్వకంగా భగవంతుడికి నివేదించడము. శాకాహార పదార్థాలని దాంట్లో నీరుల్లి వెల్లుల్లి మషులు లేకుండా జాగ్రత్త పడుతూ నివేదించడం అదేమైనా కష్టమా చెప్పండి? అభ్యాసంతో అతి సులభంగా చేయవచ్చును. ఒకసారి చేయడం ఆరంభించామనుకోండి, ఏమాత్రం కష్టమైన విషయం కాదని. నిత్యం భాగవత సేవయ్య. భగవద్గీత భాగవతం నుంచి శ్రవణం చేయడం మనకి వినే అలవాటు ఉంది కదా. ఉదయం నుంచి రాత్రి వరకు ఏదో ఒకటి వినాలని కుతూహలంతో ఉంటుంది. దాన్ని కొంచెము ఆ కుతూహలాన్ని సరైన దిశకు మార్గ నిర్దేశనం చేసి భగవద్గీత భాగవతాన్ని వినడము. ఇది కూడా నిజంగా కష్టమైన విషయం కాదు. సవరించుకోవాల్సిన విషయం, కొంత పరివర్తన చెందించుకోవాల్సిన విషయం మన జీవన విధానంలో అంగీకరించవచ్చు. కానీ విపరీతమైన కష్టమైన విషయం ఏం కాదు. ఇవన్నీ కూడా చేయడం ఆరంభించామనుకోండి, ప్రత్యేకమైన వ్యక్తులు లేకుండా భక్తుల సంగతుల్లో ఉండాలని మనం ఆకాంక్షిస్తాం. వాళ్ళ భక్తుల సంగతులు అన్నప్పుడు ఇవన్నీ కూడా మరింత సులభం అవుతూ ఉంటాయి. అందుకని ఈ నియమాలని మన జీవితంలోకి అన్వయించుకోమని చెప్పారు. దీన్ని పాటిస్తున్నప్పుడు అతి శీఘ్రంగా ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి అనువుగా శ్రీల ప్రభుపాదుల వారు ఉదయ కార్యక్రమాన్ని కూడా మనకి నిర్దేశించారు. ఉదయమే లేచి మంగళారతిలో నిమగ్నం అవడము, చక్కగా మంగళారతి చేసి హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ కీర్తనలు చేసి భగవంతుని కీర్తనల తర్వాత జపయజ్ఞ కార్యక్రమంలో నిమగ్నమై తర్వాత భాగవతాన్ని చక్కగా శ్రవణం చేసి చక్కని రుచికరమైన ఆహార పదార్థాలని ప్రేమతో ప్రేమపూర్వకంగా దాన్ని వండి భగవంతుని నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించి దైనందిన కార్యక్రమాన్ని మనం ఉన్నాయి.
నిమగ్నమవుతున్నప్పుడు కూడా అనుక్షణం కృష్ణ చైతన్యం ఉండే విధానాన్ని కూడా భగవంతుడు మనకి ప్రకటితం చేస్తారు. నిత్యం భాగవత ప్రతిరోజు కూడా కృష్ణ గురించి వింటూ ఉన్నాం అనుకోండి, ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండానే మనము కృష్ణుడి గురించి ఆలోచించేటువంటి విధానాన్ని అలవరుచుకుంటాం భక్తుల సాంగత్యంలో ఉన్నట్టే. ఎంత సులభతరం చేశారు చూడండి శ్రీల ప్రభుపాద గారు భక్తియుక్త సేవని మన జీవితంలోకి అన్వయించుకొని అనుక్షణం కృష్ణ భావనతో ఉండి అత్యుత్తమైనటువంటి భావన, మరి ఏదో కన్సెషన్ తక్కువ స్థాయిలో ఉన్నది ఏదో ఇచ్చేస్తున్నారని కాదు, అత్యుత్తమైనటువంటి దాన్ని అతి సులభంగా పొందే విధానాన్ని ఇచ్చారు, ఇంకేంటి. అందుకని ఎలాంటి సంశయం లేకుండా దాన్ని స్వీకరించామనుకోండి, పరిపక్వతను సిద్ధించుకుంటాము. రుద్రుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు? తమో గుణము మరియు రజోగుణ ప్రభావాలతో ప్రకటితమైన వాడు. మొత్తము రుద్రత్వాన్ని కలిగి ఉన్నాడు, అంటే ఆవేశపూరితంగాను జగత్తున్నంతా కూడా ధ్వంసం చేసే స్థితిలో ఉన్నాడు. అలాంటి రుద్రుడికి కూడా నిర్దేశితమైన కార్యక్రమం ఏంటి? తపస్సు. మనం చేయవలసిన తపస్సు ఏంటి? జపయజ్ఞము. ఆ తపస్సు నిర్వహించామనుకోండి, కృష్ణయుతాన్ని మన జీవితంలోకి అన్వయించుకొని దాని ప్రకారంగా జీవనాన్ని కొనసాగించడం మనం చేయగలిగినటువంటి తపస్సు. దాన్ని మనం చేసామనుకోండి, పరిపూర్ణం కాగలుగుతాము. ఇది మనం సంగ్రహించవలసిన ముఖ్యమైన సారాంశమైన శ్లోకంలో. ఇక్కడ మనం ఇద్దరు మాతాజీ అండ్ ప్రభుజీస్ ఎవరికైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ కరెక్షన్స్ కానీ ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణం ప్రభుజీ. హరే కృష్ణ మాత, దండ ప్రణం ప్రభుజీ. ఈ రోజు వసుదేవి మాతాజీ మరియు మా చిన్నబ్బాయి హరిశంకర్ పుట్టినరోజు ప్రభుజీ. మీరు వైష్ణవులందరూ కూడా ఆశీర్వదించాలని విజ్ఞప్తి ప్రభుజీ. వసుదేవి మాతాజీ, మీకు కృష్ణ చైతన్య జన్మదిన శుభాకాంక్షలు. మీ అబ్బాయి పేరు ఏమన్నారమ్మా? హరిశంకర్ ప్రభుజీ. హరిశంకర్ ప్రభు ఉన్నారా? లేరు ప్రభుజీ, బాస్కెట్ బాల్ ప్లేయర్. ఏమి చదువుతున్నారు హరిశంకర్ ప్రభు? బీటెక్ సెకండ్ ఇయర్ ప్రభుజీ. బీటెక్ సెకండ్ ఇయరా? చాంటింగ్ అవి చేస్తూ ఉంటారా? కృష్ణ చైతన్య స్వీకరించారా మాతాజీ? ప్రభుజీ 4 మాలాస్ చేస్తుంటారండి రోజు. వెరీ నైస్, వెరీ నైస్. సో ఈ రోజు నుంచి బర్త్డే కదా, తనకు తానే ఒక గిఫ్ట్ ఇచ్చుకోమని చెప్పండి, 6 మాలలు చేయమని చెప్పేసేయండి. ఓకే ప్రభు. హరిశంకర్ ప్రభు, మీకు జన్మదిన శుభాకాంక్షలు. కృష్ణ చైతన్య జన్మదిన శుభాకాంక్షలు. హరి హరి బోల్. థ్యాంక్ యూ ప్రభుజీ. కృష్ణ కాన్షియస్ హ్యాపీ బర్త్డే వసుదేవి మాతాజీ. హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే మాతాజీ. కృష్ణ చైతన్య జన్మదిన శుభాకాంక్షలు మీకు కూడాను. హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే మాతాజీ. జన్మదిన శుభాకాంక్షలు మాతాజీ. హ్యాపీ పుట్టినరోజు శుభాకాంక్షలు మాతాజీ. హరే హరి హరి బోల్. ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారా మాతాజీ అండ్ ప్రభుజీ? సుదేవి మాతాజీ, మీకు ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు, కృష్ణ చైతన్య జన్మదిన శుభాకాంక్షలు. చక్కగా మీరు భక్తియుక్త సేవలో ఉండడమే కాకుండా ఇతరులకు కూడా ప్రచారం చేసే కార్యక్రమం నిమగ్నం కండి. ఇతరులందరూ కూడా దీన్ని అందించే కార్యక్రమం నిమగ్నం కండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఈ రోజు కార్యక్రమాల గురించి మనం ఒకసారి పునరావృతం చేసుకునే ప్రయత్నం చేస్తాం కదా. 7:30 మనం హిందీలో భగవద్గీత నుంచి చర్చిస్తాము. అలాగే 10:30 నుంచి 11 వరకు మనకి జపయజ్ఞ కార్యక్రమం ఉంటుంది. 11 నుంచి 11:30 వరకు శ్రీల ప్రభుపాదుల 6 గంటల నుంచి విశ్లేషణాత్మక అధ్యయనము, పఠనము, శ్రవణము, చర్చ జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ 5:30 నుంచి 6 వరకు జపయజ్ఞ కార్యక్రమం, 6 నుంచి 7 వరకు తెలుగులో భగవద్గీత నుంచి చర్చించే ప్రయత్నం మనం చేస్తాము. కాబట్టి భక్తులంతా కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్థులే రోజంతా కూడా కృష్ణ చైతన్యంతో గడపవలసిందిగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్. ప్రేమధని ఏమో చెప్తారమ్మా? జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. హరినామ సంకీర్తన్ కి జై. నామాచార్య హరిదాస్ ఠాకూర్ కి జై. సామవేద భక్త బృంద్ కి జై. అంతరా శ్రీమద్ భాగవతం కి జై. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ. శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలను చర్చించే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడాను హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరి కృష్ణ. ప్రభుజీ దండవత్ ప్రణామం. హరి హరి బోల్. దండవత్ ప్రణామ్ మాతాజీ అండ్ ప్రభుజీస్. హరి కృష్ణ. ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాత, దండవత్ ప్రణామ్. ప్రభుజీ.
హరి హరి బోల్.